హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రాజెక్ట్ సేతు అన్న ప్రోగ్రాం కింద ప్రిలిమ్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఏరియాస్ వాటిని క్విక్ రివిజన్ చేస్తున్నాం. వాటిలో భాగంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి క్రొనాలజీ 1857 నుంచి 1947 మధ్యలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ క్రొనలాజికల్గా ఏమేం జరిగాయన్న చూద్దాం. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి, ఇది క్విక్ రివిజన్ కోసం మాత్రమే. అంటే మనం డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయలేదు. ఇక్కడ ఓన్లీ మోడర్న్ ఇండియాలో ఇప్పుడు మనం చదివే ఈవెంట్స్ అన్నీ కలిపి చాలా రోజులు చదవచ్చు, 20 days అలాగా. మనం ఒక్క వీడియోలో క్విక్ రివిజన్ లాగా పెట్టుకున్నామన్నమాట. సో మీరు ఒకసారి హిస్టరీ చదివాక ఇది చూస్తే క్లారిటీ వస్తుంది. దీనికి సంబంధించినటువంటి PDF వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సరే, 1857 ఎందుకు ఆ ఇయర్ నుంచి చూస్తున్నాం? 1947 అంటే మనకు తెలుసు, ఆ ఇయర్ మనకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి. 1857 అన్నది ఎందుకు ఈ సిగ్నిఫికెంట్ ఇయర్గా చూస్తున్నాం? ఎందుకంటే ఈ 1857 అనేటటువంటిది సిపాయి రివోల్ట్ అని పిలుస్తాం. అక్కడే నేషనలిస్టిక్ టెండెన్సీస్ అనేటటువంటివి, వాటికి బీజం అనేటటువంటిది అక్కడే పడిందని మనం చెప్పచ్చు అనమాట. 1857 రివోల్ట్ అనేటటువంటిది ఇదిగోండి మీరట్ అనేటటువంటి ప్లేస్లో. దాని యొక్క కాజెస్ ఏంటి? కౌ మరియు పిగ్ ఫ్యాట్తో తయారు చేసినటువంటి ఇన్ఫీల్డ్ రైఫిల్స్ని ఇంట్రడ్యూస్ చేయడము, అటు హిందూస్కి ఇటు ముస్లిమ్స్కి అది అఫెన్సివ్గా అనిపించడము, ప్లస్ కొన్ని రిఫార్మ్ చట్టాలు ఏవైతే తీసుకొని వచ్చున్నారో అవి ఆర్థడాక్స్ హిందూ సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చకపోవడము, ప్లస్ వివిధ రకాలైనటువంటి ఫర్ ఎగ్జాంపుల్ రాణి లక్ష్మీబాయి వీళ్ళందరికీ సంబంధించి బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఎక్సెసివ్గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ యొక్క కింగ్డమ్స్ని వీటన్నిటిని తీసుకోవడం, ఇలా ఎన్నో రకాల కారణాలు. ఇంకొక వైపు ఎకనామిక్ రీజన్స్, ప్రైసెస్ పెరగడము, ఇంకొక వైపు కల్చరల్గా మీరు తక్కువ మేము ఎక్కువ అన్నటువంటి ఆ సుపీరియారిటీ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్, ఇలాంటివన్నీ కూడా కలగలిపి ఒక్కసారిగా ఆ సిపాయి యుద్ధానికి తిరుగుబాటు చేశాయి. 2 సంవత్సరాల్లో ఆ సిపాయి యొక్క తిరుగుబాటు అనేటటువంటిది, కొంతమంది దీన్ని మొట్టమొదటి ఇండిపెండెన్స్ మూమెంట్గా కూడా దీన్ని చెప్పడం జరిగిందనమాట. బట్ ఎనీవే, చాలా వరకు ఇది అంటే ఒక ఐడియాలజీ అనేటటువంటిది ప్రాపర్గా లేదు. అందరూ తమ తమ గ్రీవాన్సెస్తో పోరాటం చేశారు, కానీ ఒక దేశము ఆ ఫీలింగ్ అనేటటువంటిది అప్పటికి లేదనమాట. సో ఆ కంటెక్స్లో బట్ అదైతే బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకతను మాత్రం బాగా తీసుకుని వచ్చింది ఆ కంటెక్స్లో. అందుకే దాన్ని నేషనలిజంకి బీజం పడింది ఆ టైం నుంచి అన్నట్టుగా చెప్తాం. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఒక్కొక్క ఇయర్గా చూసుకుంటూ వద్దాం. 1862లో హైకోర్ట్స్ అనేటటువంటివి కల్కట్టా, బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీస్, ఈ 3 పెద్ద ప్రెసిడెన్సీస్ బ్రిటిష్ వాళ్ళ టైంలో అక్కడ హైకోర్ట్స్ అనేటటువంటివి సెటప్ చేశారు. 1872లో ఫస్ట్ సెన్సస్, పాపులేషన్ సెన్సస్ అనేటటువంటిది తీసుకొని రావడం జరిగింది లార్డ్ మేయో యొక్క నేతృత్వంలో. 1872లో నేటివ్ మ్యారేజెస్ చట్టము అనేటటువంటి తీసుకొని వచ్చారు. చైల్డ్ మ్యారేజెస్ని ప్రొహిబిట్ చేయడం జరిగింది. మనకి లాస్ట్ వీడియోలో సోషియో రిలీజియస్ రిఫార్మర్స్ అన్న చదివినప్పుడు చైల్డ్ మ్యారేజెస్ వీటన్నిటికీ సంబంధించి ఎగెనెస్ట్గా చాలా మూమెంట్స్ ఇవి జరుగుతూ వచ్చాయి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని, రాజా రామ్మోహన్ రాయ్ అని వీళ్ళందరూ కూడా ఈ సోషల్ ఈవిల్ ఏదైతే ఉందో దాన్ని కట్టడి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. సో 1872లో ఆ చట్టం అనేటటువంటిది వచ్చింది. 1876లో ఇండియన్ అసోసియేషన్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక పొలిటికల్ గ్రూపింగ్గా మనం చెప్తాము. సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోస్ వీళ్ళిద్దరూ కలిసి దాన్ని ఫామ్ చేశారు. 1878లో వర్నాక్యులర్ ప్రెస్ చట్టము, అంటే లోకల్ లాంగ్వేజెస్లో ఉండేటటువంటి ఇక్కడ ప్రెస్ని దాన్ని కంట్రోల్ చేయడానికి, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని కంట్రోల్ చేయడానికి దీన్ని తీసుకొని వచ్చారు. 1879లో రామ్జోయ్ పీజెంట్ రివోల్ట్ అనేటటువంటిది రావడం జరిగింది. వసుదేవ్ బల్వంత్ ఫడ్కే అంటారు మహారాష్ట్ర ఆ ప్రాంతంలో అన్నమాట. ఈ రామ్సోయ్ పీజెంట్ రివోల్ట్ అనేటటువంటిది ఈ టైంలో జరిగింది. మరి 1881 ఇక్కడ ఫస్ట్ సింక్రనస్ సెన్సస్ అనేటటువంటిది, ఇప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకి సెన్సస్, దాన్ని వైస్రాయ్ రిప్పన్ కింద తీసుకొని రావడం జరిగింది. ఇందాక 1877లో 1872లో మింటో కింద తీసుకొని వచ్చారు. ఆ తర్వాత 1883, 84లో ఇల్బర్ట్ బిల్ అనేటటువంటి తీసుకొని వచ్చారు. అది కాంట్రవర్సీ అయింది. అంటే ఇండియన్ మెజిస్ట్రేట్స్ యూరోపియన్స్ని ట్రయల్ చేయకూడదు అని ఉండేది. అలా లేదు, అందరూ ట్రయల్ చేయొచ్చు అని తీసుకొచ్చారు. కానీ దాన్ని యూరోపియన్ పార్లమెంటేరియన్స్, UK పార్లమెంటేరియన్స్ వ్యతిరేకించడంతో దాన్ని వెనక్కి తీసుకున్నారు. దాంతో అంటే మనల్ని తక్కువగా చూస్తున్నారా వీళ్ళు ఇక్కడ రిఫార్మ్ చేయడానికి రాలేదు అన్నట్టుగా చాలామంది మనసులో అది పడిపోయింది, ఇల్బర్ట్ బిల్ అనేటటువంటిది.
అప్పుడు 1885లో మనకి మోడరేట్ ఫేజ్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం స్టార్ట్ అయింది. దీంతో 1885లో ఫామ్ అయినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏవో హ్యూమ్ అనేటటువంటి వ్యక్తి నేతృత్వంలో ఇది ఫామ్ అయింది. అది గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత్ కాలేజ్ బాంబేలో 72 డెలిగేట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. దీన్ని మినిస్క్యూల్ పార్టీగా కొంతమంది అభివర్ణించారన్నమాట ఈ టైంలోనే. ఆ తర్వాత ఏజ్ ఆఫ్ కన్సెంట్ చట్టం అనేటటువంటిది వచ్చింది. 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి మ్యారేజ్ చేయకూడదు అన్నట్టుగా అన్నమాట. ఆ తర్వాత 1892లో ఇండియన్ కౌన్సిల్స్ చట్టము, ఇండియన్స్ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో, ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్షిప్ పెరగడము. 1894 ఇక్కడ గణపతి ఫెస్టివల్స్ని వీటిని బాలగంగాధర్ తిలక్ మన పీపుల్ని గ్యాదర్ చేయడం కోసం వాటిని కండక్ట్ చేయడం మొదలుపెట్టారు. 1896లో శివాజీ ఫెస్టివల్స్ యూనిటీ నేషనల్ స్పిరిట్ని తీసుకుని వచ్చేందుకు వాటిని మొదలుపెట్టారు. 1897లో చాపేకర్ బ్రదర్స్ ఇంపార్టెంట్. చాపేకర్ బ్రదర్స్ ప్లేగ్ కమిషనర్ని చంపడం జరిగిందనమాట. వీళ్ళిద్దరూ తిలక్ని ఫాలో అయిన వాళ్ళు. అంటే మోడరేట్ పీరియడ్ అనేటటువంటిది, ఎంతోమంది మోడరేట్ లీడర్స్ ఉన్నారు. సో వాళ్ళ తర్వాత ఇది ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్కి స్టార్టింగ్గా మనం చెప్పుకోవచ్చు. చాపేకర్ బ్రదర్స్, తిలక్ వీళ్ళంతా ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్గా మనం చెప్తాము. మరి ఎక్స్ట్రీమిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐడియాలజికల్ బేసిస్ని ప్రొవైడ్ చేసింది ఏంటి? జపాన్ అనేటటువంటిది ఇండిపెండెంట్గా గ్రో అవ్వడం, ఇటలీ యూరోపియన్ పవర్ దాన్ని ఇథియోపియన్స్ ఓడించడము. ఈ టైంలో బ్రిటిష్ వాళ్ళు బోయర్ వార్, సౌత్ ఆఫ్రికాలో బోయర్స్ వార్ అనే దాని కింద నష్టాలను చూడడం. 1905లో జపాన్ అనేది రష్యా మీద విన్ అవ్వడం. వీటన్నిటితో పాటు మోడరేట్ లీడర్స్ ఫాలో అవుతున్న పద్ధతులు, ప్రేయర్, పిటిషన్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటి మోడరేట్ లీడర్స్ ఫాలో అవుతున్నవి కొంతమంది నచ్చలేదు. ఆ విధంగా మనకి ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ అనేటటువంటి వాళ్ళు రావడం జరిగింది. 1899లో సావర్కర్ బ్రదర్స్ మిత్రమేళా అనేటటువంటి దాన్ని ఆర్గనైజ్ చేశారు. అభినవ్ భారత్ అనేటటువంటి దాంతో కలిపడం జరిగింది. 1902లో ఫస్ట్ రెవల్యూషనరీ గ్రూప్ బెంగాల్లో మిండనాపూర్ అనేటటువంటి ప్రాంతంలో జ్ఞానేంద్రనాథ్ బాసు అనేటటువంటి పర్సన్ నేతృత్వంలో ఇక్కడ ఫామ్ అయింది. 1903లో బ్రిటిషర్స్ పార్టీషన్ ప్లాన్ని అనౌన్స్ చేశారు. 1903 నుంచి 1905 వరకు మోడరేట్స్ ప్రొటెస్ట్ చేశారు. ఇలా కాదండి, బెంగాల్ విభజన వద్దు వద్దు అని వినలేదు. సో ఈ ప్యారలల్గా ఈ టైంలో 1903లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ వేరు, ఇండియన్ ముస్లిం లీగ్ వేరు. చూద్దాం, అది 1906లో వస్తుంది. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఫామ్ అయింది. 1905లో స్వదేశీ మూమెంట్ అనేటటువంటిది మొదలైంది. స్వదేశీ మూమెంట్ అంటాం. ఎందుకు మొదలైంది? ఈ బెంగాల్ పార్టీషన్కి వ్యతిరేకంగా లార్డ్ కర్జన్ బెంగాల్ పార్టీషన్ జరుగుతున్నటువంటి టైంలో వైస్రాయ్గా ఉన్నింది అని వ్యతిరేకంగా ఇది మొదలైంది. చూడండి, 1905 అక్టోబర్ 16న పార్టీషన్ ప్లాన్ని అనౌన్స్ చేశారు. 1906లో ఇండియన్ ముస్లిం లీగ్ అనేటటువంటి దాన్ని నవాబ్ సలీముల్లా డక్కా ఇప్పుడు ఢాకా అని పిలుస్తాం, ఇప్పుడు మన యొక్క బంగ్లాదేశ్ యొక్క మేజర్ సిటీ. సో అక్కడ ఫామ్ అయింది. 1907లో ఈ స్వదేశీ మూమెంట్ని దేశం మొత్తం విస్తరించాలి అని ఎక్స్ట్రీమిస్టులు, లేదు ఇక్కడ మాత్రమే ఉండాలి పీస్ఫుల్ మెథడ్సే అని మోడరేట్స్. ఇలా వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సెషన్లో సూరత్ సెషన్ అంటారు. ఆ సూరత్ సెషన్లో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రతి సంవత్సరం మీట్ అవుతుంది డిసెంబర్లో. అప్పుడు సూరత్ సెషన్లో స్ప్లిట్ అనేటటువంటిది వచ్చింది. దాన్నే సూరత్ స్ప్లిట్ అంటాము. 1907లో జరిగింది. 1907 సంవత్సరంలోనే యుగాంతర్ అనేటటువంటి గ్రూపు సర్ ఫుల్లర్ అనేటటువంటి వ్యక్తి మీద అటెంప్ట్ టు మర్డర్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1908లో ప్రఫుల్లా చాకీ, ఖుదీరామ్ బోస్ వీళ్ళిద్దరూ కూడా కింగ్స్ఫర్డ్ ముజాఫరాపూర్లో వైట్ జడ్జ్ మీద బాంబ్ అటాక్ అనేటటువంటిది చేశారు. సో ఆ టైంలో వీళ్ళని సపోర్ట్ చేసినందుకు గాను బాల్ గంగాధర్ తిలక్ ఆయన్ని మాండలే జైలుకి 6 సంవత్సరాలు ప్రిజనర్గా పంపించారనమాట, వీళ్ళని డిఫెండ్ చేసినందుకు గాను. 1909లో అలీపూర్ కాన్స్పిరసీ అంటారు. అరబిందో ఘోష్ మరియు బరీంద్రనాథ్ ఘోష్ వీళ్ళు అలీపూర్ కాన్స్పిరసీలో పార్ట్ అయ్యారు. 1909లో నాసిక్ కాన్స్పిరసీ విడి సావర్కర్ యొక్క బ్రదర్ అయినటువంటి గణేష్ సావర్కర్, ఈయన జాక్సన్ అనేటటువంటి జడ్జి మీద దాడి చేసి చంపడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేశారనమాట గణేష్ సావర్కర్. అదే సంవత్సరంలో 1909లో మార్లే మింటో రిఫార్మ్స్ అనేవి తీసుకొని వచ్చారు.
మార్లే మింటో రిఫార్మ్స్ అనేవి ఎందుకు తీసుకొచ్చారు? ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్ అనేది బాగా స్ట్రెంగ్తెన్ అవుతూ ఉంది, మోడరేట్ లీడర్స్ యొక్క వాయిస్ తగ్గిపోతూ ఉంది. ఇటువంటి టైంలో వాళ్ళకి సపోర్ట్గా ఈ మార్లే మింటో రిఫార్మ్స్ అనేటటువంటివి తీసుకొని వచ్చి విభజించు పాలించు అనే పాలనను తీసుకొని వచ్చారు. ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టరేట్ ఫస్ట్ టైం ఎప్పుడు ఇచ్చారు? మార్లే మింటో రిఫార్మ్స్. ఇండియన్ ముస్లిం లీగ్ అనేది దీనికి సపోర్ట్గా ఉండింది. 1911లో ఈ ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్ పెరుగుతుంది, దీన్ని ఎలాగైనా కట్టైల్ చేయాలి అని ఢిల్లీ దర్బార్ని ఆర్గనైజ్ చేసి అక్కడ అనల్మెంట్ ఆఫ్ బెంగాల్ పార్టీషన్ని ఆపేస్తున్నాము అన్నట్టుగా అనౌన్స్ చేస్తూ ఢిల్లీకి, అప్పుడు కలకత్తా అనేది క్యాపిటల్, ఢిల్లీకి క్యాపిటల్ షిఫ్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. 1912లో ఢిల్లీ కాన్స్పిరసీ, సచిన్ సన్యాల్ మరియు రాష్ బిహారీ బోస్ వీళ్ళిద్దరూ కూడా వైస్రాయ్ హార్డింజ్ మీద బాంబ్ అటాక్ అనేటటువంటి చేశారు. 1913లో గదర్ పార్టీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, గదర్ పార్టీ శాన్ ఫ్రాన్సిస్కో అనేటటువంటి ప్రాంతంలో ఫామ్ అయింది. దాని యొక్క ముఖ్యమైన లీడర్స్ సోహన్ సింగ్ బక్నా, లాలా హర్దయాల్. 1914లో వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ కొమగతమారు అనేటటువంటి షిప్, జపాన్కి సంబంధించిన షిప్, దాంట్లో ఇండెంచర్డ్ లేబర్ మన వాళ్ళు ఎక్కువ మంది సిక్కులు, వీళ్ళు కెనడాకి వెళ్తే అక్కడి షిప్ని తిరిగి పంపించేశారు. ఆ రిటర్న్ టైంలో చాలామంది చనిపోయారు. రీసెంట్గా కెనడా దీనికి మనకి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది, కొమగతమారు ఇన్సిడెంట్ అంటాం. ఆ తర్వాత 1914లో ఐఎన్సీ సెషన్ అనేటటువంటిది మోడరేట్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ మధ్య కాంప్రమైజ్కి ప్రయత్నించింది, కానీ అవ్వలేదు. 1915లోనూ ఫెయిల్ అవ్వడం జరిగింది. లోకల్ లెవెల్ కమిటీస్, ఎడ్యుకేషన్ వీటికి ఒప్పుకున్నారు తప్ప మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ కలవలేదు. 1915లో సింగపూర్లో మ్యూటినీ అనేటటువంటి జరిగింది. 1915 అదే టైంలో మన గాంధీజీ అప్పుడు ఇంట్రడ్యూస్ అవుతారు. గాంధీజీ మన సౌత్ ఆఫ్రికా నుంచి బాంబేకి తిరిగి వస్తారనమాట. సత్యాగ్రహ ఆశ్రమం అనేటటువంటి దాన్ని అహ్మదాబాద్లో తీసుకొని వస్తారు. 1916లో విమెన్స్ యూనివర్సిటీ పూణేలో తీసుకొని వస్తారు. ఎవరు? డీకే కార్వే, వెరీ ఇంపార్టెంట్ లీడర్. డీకే కార్వే ఈవెన్ ట్రైబల్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ చేశారు. 1916లో బెనారస్ హిందూ యూనివర్సిటీ, మదన్ మోహన్ మాలవ్య వీళ్ళు దీన్ని స్టార్ట్ చేస్తారు. అనిబిసెంట్ కూడా దీనికి సపోర్ట్గా ఉంటారు. అనిబిసెంట్ ఐరిష్ లీడర్ అన్నమాట. అప్పుడు 1916లో లక్నో సెషన్ అనేది జరుగుతుంది. అక్కడ మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ యూనైట్ అవుతారు. 1916లో హోమ్ రూల్ లీగ్ మూమెంట్ అనేటటువంటిది, సెల్ఫ్ రూల్ అనేటటువంటిది ఉండాలి, సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఉండాలి అన్న కాన్సెప్ట్తో హోమ్ రూల్ లీగ్ మూమెంట్ అనేటటువంటిది ఐరిష్ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ఉందా, అక్కడ ఐరిష్ రివోల్ట్ అనేది అప్పుడు జరిగి ఉంటుంది. ఆ ఐర్లాండ్ యొక్క సెల్ఫ్ రూల్ మూమెంట్ ప్రకారంగా జరుగుతుంది. అనిబిసెంట్ మరియు బాల్ గంగాధర్ తిలక్, మనకున్నటువంటి బాంబే ప్రావిన్స్లో బాల్ గంగాధర్ తిలక్ ఈయన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే, మిగిలిన ఇండియాలో ఇప్పుడు అడయార్ ఈ ప్రాంతాలు, మద్రాస్ ఈ ప్రాంతాలన్నింటిలోనూ మిగిలిన అన్ని ప్రాంతాల్లో అనిబిసెంట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఆ తర్వాత గాంధీయన్ ఎరా అనేటటువంటిది మొదలవుతుంది. 1917లో మాంటెగు ఆగస్ట్ డిక్లరేషన్ అంటారు. ఈ హోమ్ రూల్ లీగ్ మూమెంట్ అనేది బాగా స్ట్రెంగ్తెన్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఒకటి అనిబిసెంట్ని ఐర్లాండ్కి డిపోర్ట్ చేయడము, 2 ఆగస్ట్ డిక్లరేషన్ తీసుకొని వచ్చి మీకు కావాల్సింది ఏంటి, మీకు కావాల్సింది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఉండేలాగా ఒక చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పి ప్రామిస్ చేస్తారు ఆగస్ట్ డిక్లరేషన్తో. దాంట్లో మోడరేట్స్ సరే అని ఊరుకుంటారనమాట. అలాగా అక్కడ స్టార్ట్ అవుతుంది. 1917లో గాంధీ రాగానే మొట్టమొదటి సత్యాగ్రహం చంపారన్ సత్యాగ్రహం అనేది తీసుకొని వస్తారు. మొట్టమొదటి సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అన్నమాట గాంధీజీ ద్వారా తీసుకొని రాబడినటువంటి వాటిలో. ఇండిగో కల్టివేటర్స్, చంపారన్ అనేది బీహార్లో ఉండే ఒక ప్లేస్. ఇండిగో కల్టివేటర్స్ వాళ్ళ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ తగ్గించేలాగా చంపారన్ సత్యాగ్రహాన్ని తీసుకొని వస్తారు. 1918లో అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అని పిలుస్తాం. అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ ఫస్ట్ హంగర్ స్ట్రైక్ మహాత్మా గాంధీది. అక్కడ శాలరీస్, వేతనాలు వీటిలో నెగోషియేట్ చేస్తారు. 1918లో ఖేదా సత్యాగ్రహ అన్నది ఫస్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో దీంట్లో ట్యాక్సెస్ వీటిని చెల్లించకుండా కరువు వచ్చి ఉంటుంది, అయినా ట్యాక్స్ కట్టాలంటారు. సో ఆ సందర్భంలో ఖేదా సత్యాగ్రహ అనేటటువంటి తీసుకొని వస్తారు. ఈ మూడిటి తర్వాత నేషనల్ లెవెల్ లీడర్గా గాంధీజీ పేరు పొందుతారన్నమాట.
ఆ నెక్స్ట్ సంవత్సరం అంటే 1919, మనకి 1914 నుంచి 1918 ఈ టైంలో మనకి మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఆ మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత కూడా మనకి సివిల్ రైట్స్, సివిల్ లిబర్టీస్ మీద రెస్ట్రిక్షన్స్ అనేవి తీసుకొని వస్తారు రౌలత్ చట్టం అనేటటువంటి దాని కింద. దీన్ని రౌలత్ చట్టం అనేటటువంటి సివిల్ లిబర్టీస్ మొత్తాన్ని కర్టైల్ చేస్తుంది, బ్లాక్ యాక్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని చెప్తారు. సో దీంట్లో మాస్ స్ట్రైక్ అనేది చేపడతారు గాంధీజీ వీళ్ళంతా కూడా. ఈ మాస్ స్ట్రైక్ అనేది చేపట్టినప్పుడు చాలామంది అక్కడ గ్యాదర్ అవుతారు. అది April 13th, మనకి వైశాఖి అని పిలుస్తారు పంజాబీస్ వాళ్ళకి, అది ఇంపార్టెంట్ ఇదన్నమాట. జలియన్ వాలాబాగ్ అనేటటువంటి ప్లేస్లో మీట్ అవుతారు. ఏ విధమైనటువంటి ముందస్తు జాగ్రత్త లేకుండా, ఏ ముందస్తు హెచ్చరిక లేకుండా అక్కడ జనరల్ A.O. డయర్ అని పిలుస్తాం, అతను కాల్పులు చేపడతారు, చాలామంది చనిపోతారు, చాలామంది గాయాలు పడతారు. సో అది మొత్తం నేషనల్ లెవెల్లో కాన్షియస్నెస్ని స్టిర్ చేస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ తన యొక్క నైట్హుడ్, సర్ అనేటటువంటిది నైట్హుడ్ని త్యజిస్తారు. గాంధీజీ కైజర్ ఈ హింద్, తను సౌత్ ఆఫ్రికాలో యుద్ధం టైంలో ఉన్నప్పుడు సేవలకు కానీ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన కైజర్ ఈ హింద్ని తిరిగి ఇచ్చేస్తారనమాట. ఈ టైంలో ఈ పంజాబ్ రాంగ్స్ అంటారు, ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ని ప్రోబ్ చేయడానికి హంటర్ కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. దాంట్లో అందరూ కూడా యూరోపియన్స్, బ్రిటిష్ వాళ్ళే ఉంటారు, మన వాళ్ళు ఎవరు ఉండరు. దాంతో దాన్ని వైట్ వాష్ అని పిలుస్తారు. అప్పుడు 1919లో మనకి ఇందాక ఆగస్టు డిక్లరేషన్ అప్పుడు రిఫార్మ్స్ తీసుకొని వస్తామన్నాం కదా, దానికి తగ్గట్టుగా డయార్కీ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. 1919లో ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీ అనేది ఫామ్ అవుతుంది. అలీ బ్రదర్స్ అంటారు, షౌకత్ అలీ, మొహమ్మద్ అలీ, వీళ్ళిద్దరూ కలిసి ఖిలాఫత్ మూమెంట్. ఎందుకని ఈ వరల్డ్ వార్ I ఎండ్ అయిన తర్వాత ఒట్టోమన్ ఎంపైర్ అనేటటువంటిది డిసింటిగ్రేట్ అయిపోయి టర్కీ ఉందా, సో ఆ టర్కీకి సంబంధించినటువంటి ఖలీఫా అంటే రిలీజియస్ లీడర్, ఖలీఫా సిస్టమ్ని క్యాన్సిల్ చేస్తున్నామన్నట్టుగా చెప్తుంది బ్రిటిష్ వాళ్ళు. దానికి అగెనెస్ట్గా ఇండియాలో ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీ తోడవుతుంది. సో ఇప్పుడు దీన్ని, ఆ జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్, దాని తర్వాత హంటర్ కమిటీ రెండింటినీ కలిపి యూనిటీ చేయాలి అన్నట్టుగా గాంధీజీ ప్రయత్నిస్తారు. ఆల్ ఇండియా ఖిలాఫత్ కమిటీకి ప్రెసిడెంట్గా ఉంటారు. 1919లో ఖిలాఫత్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, ఖలీఫ్ ఆఫ్ టర్కీని రెస్టోర్ చేయాలి అని. అదే టైంలో ఇండియన్ నేషనల్ ఫెడరేషన్ అనేటటువంటిది సురేంద్రనాథ్ బెనర్జీ ఫామ్ చేస్తారు. 1920లో INC, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది నాన్ కోఆపరేషన్ మూమెంట్ని లాంచ్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఆ ఖిలాఫత్ కమిటీ అనేటటువంటి దాంట్లో నాన్ కోఆపరేషన్ ఈ రెండు కలిపి తీసుకెళ్ళాలి అని కాంగ్రెస్ అనేటటువంటిది ఈ ఖిలాఫత్ మూమెంట్ అనేటటువంటిది స్టార్ట్ చేస్తుంది. దాన్నే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని కూడా, నాన్ కోఆపరేషన్ మూమెంట్ ప్రైమరీగా మనం పిలిచే నేము. ఆ 1920లో మనకి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది. దీనికి ఫస్ట్ ప్రెసిడెంట్గా లాలా లజపత్ రాయ్ ఉంటారు. 1920లో తిలక్ చనిపోతారు. ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ దీనికి సంబంధించినటువంటి దాంట్లో చనిపోతారు. 1921లో నాగ్పూర్ సెషన్ అనేటటువంటిది తీసుకుంటారు. అక్కడ సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ అనేటటువంటిది జరపాలి అంటారు, కానీ ఆ టైంలో దాన్ని అంత తీసుకెళ్లరు. సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేటటువంటిదే జరుగుతూ ఉంటుంది. 1921 గాంధీజీ లార్డ్ రీడింగ్ టాక్స్కి పిలుస్తారు. ఆ తర్వాత 1922లో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఇక్కడ సివిల్ డిజొబీడియన్స్ కాదండి, నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరుగుతున్నటువంటి టైంలో చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరుగుతుంది. బాగా లార్జ్ స్కేల్లో మంచిగా మూమెంట్ జరుగుతూ ఉన్న చోట వైలెన్స్ జరుగుతుంది. దాంతో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని విత్డ్రాల్ చేసుకోవాలన్నట్టుగా అనౌన్స్ చేస్తారు. నేను హిమాలయన్ బ్లండర్ చేశాను అన్నట్టుగా కూడా గాంధీ అభివర్ణిస్తారనమాట. అప్పుడు దాంతో ఒప్పుకోరు. సో ఇంత మంచిగా జరుగుతుంటే నువ్వేంటి ఇలా చేస్తావని. సో అప్పుడు స్వరాజ్ పార్టీ అనేటటువంటిది ఫామ్ అవుతారు. సిఆర్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ కలిసి 1923లో ఫస్ట్ మేడే అంటే లేబర్ డే, దీన్ని మద్రాసులో ఫస్ట్ జరుపుతారనమాట. ఈ టైంలోనే గాంధీజీ యొక్క నాయకత్వం మీద చాలామంది కొంత డిస్సాటిస్ఫాక్షన్తో ఉంటారు. చౌరా చౌరీ ఇన్సిడెంట్ చిన్నదే కదా ఎందుకు అని, బట్ అది అన్కంట్రోల్ అయిపోతే వైలెన్స్తో ఇండిపెండెన్స్ అనేటటువంటిది కాదు, ఇంకా మన పీపుల్ రెడీగా లేరు అన్నది అనౌన్స్ చేస్తారనమాట. సరే, 1924 మహాత్మా గాంధీ బెల్గామ్ సెషన్, ఇదొక్కటే అనమాట. INCకి ప్రిసైడ్ చేసింది గాంధీజీ, ఒక్క సెషనే. బెల్గామ్ సెషన్కి ప్రిసైడింగ్గా ఉంటారు. సో ఇదే టైంలో 1924లో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనేటటువంటిది సచీంద్ర సన్యాల్ ఫామ్ చేస్తారు. 1924లో
కాన్పూర్ కాన్స్పిరసీ కేస్ అంటారు. ఎస్ఏ దాంగే, ముజాఫర్ అహ్మద్, నళిని గుప్తా వీళ్ళందరినీ కూడా ఈ కాన్స్పిరసీ కేసులో అరెస్ట్ చేస్తారనమాట. 1926లో సిఆర్ దాస్, స్వరాజ్ పార్టీ ఉందా, సిఆర్ దాస్ ఆయన చనిపోతారు. ఈ స్వరాజిస్టులు రెండుగా ఇదవుతారు, రెస్పాన్సివిస్ట్, నాన్ రెస్పాన్సివిస్ట్ అని. అంటే మనకి 1919లో తీసుకొని వచ్చిన చట్టం ప్రకారం ఎన్నికలు అంటారు. ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలని కొంతమంది, వద్దని కొంతమంది ఇలాగ డివైడ్ అవుతారు. 1925లో సిపిఐ అనేటటువంటి దాన్ని ఇండియాలో ఫామ్ చేస్తారు కాన్పూర్లో. 1920లోనే మనకి ఈ తాష్కెంట్ అనేటటువంటి ప్రాంతంలో సిపిఐని ఫామ్ చేస్తారు. బట్ ఇండియాలో 1925 అని చెప్తాం. 1925లో కాకోరి ట్రైన్ రాబరీ అనేటటువంటి జరుగుతుంది. ఎవరెవరు? రామ్ ప్రసాద్ బిస్మిల్, రోషన్ సింగ్, రాజేంద్ర లహరి అనేటటువంటి వాళ్ళు. ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఫౌండర్గా ఎవరు ఉంటారు అంటే ఎంఎన్ రాయ్ అని చెప్తాము. 1927లో సైమన్ కమిషన్ అపాయింట్ అవ్వబడుతుంది. దేనికోసం? 1919 చట్టం ఎలా ఉంది, దాంట్లో ఏమైనా రిఫార్మ్స్ తీసుకొని రావాలని సైమన్ కమిషన్ ఏర్పడుతుంది. కానీ ఈ సైమన్ కమిషన్లో ఎవరూ ఇండియాకి రిప్రజెంటేషన్ ఉండదు. దాంతో దీన్ని బైకాట్ చేయాలని నిర్ణయించుకుంటారు. అదే సంవత్సరంలో ఆల్ ఇండియా ప్రజా కాన్ఫరెన్స్ అనేటటువంటిది, ఆల్ ఇండియా స్టేట్ పీపుల్స్ కాన్ఫరెన్స్ అంటారు, ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క పొలిటికల్ మూమెంట్. అప్పటి వరకు ప్రిన్స్లీ స్టేట్స్ యాక్టివ్గా ఉండవు. మనకి ప్రావిన్సెస్, ప్రిన్స్లీ స్టేట్స్ అని రెండు ఉంటాయి. ప్రిన్స్లీ స్టేట్స్ అనేటటువంటివి యాక్టివ్గా ఉండవు. సో వాటిని కూడా యాక్టివ్గా తీసుకొని రావాలి అన్నట్టుగా ఈ ప్రజా కాన్ఫరెన్స్ అనేటటువంటిది ఏర్పడుతుంది. 1928లో సైమన్ కమిషన్ అనేటటువంటిది ఇండియాను విజిట్ చేస్తుంది. దాన్ని బైకాట్ చేయాలని చాలా పార్టీస్ నిర్ణయిస్తాయి. మరి యాంటీ సైమన్ ప్రొటెస్టులు జరుగుతున్నటువంటి టైంలో లాఠీ చార్జ్, దీనివల్ల లాలా లజపత్ రాయ్ చనిపోతారు. ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ అనేటటువంటి జరుగుతుంది. ఈ పర్టికులర్ కమిటీ వచ్చినప్పుడు మేమే చేసుకుంటాము అంటారు. అప్పుడు మోతీలాల్ నెహ్రూ కమిటీని ఏర్పాటు చేసి, సరే మీరు చేయండి చూద్దాం ఎలా కాన్స్టిట్యూషన్ చేస్తారో అంటారు. వీళ్ళు డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేస్తారు, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఎలా ఉండాలి అని చెప్పి. అదే టైంలో బార్దోలీ సత్యాగ్రహ అంటారు. వల్లభాయ్ పటేల్ యొక్క నేతృత్వంలో బార్దోలీ సత్యాగ్రహ జరుగుతుంది. ఇదిగో అక్కడ రెవెన్యూస్ అనేటటువంటి పెంచారు, ట్యాక్సులని. సో దీంతో ఆయన నేషనల్ లీడర్గా వల్లభాయ్ పటేల్ ఎదుగుతారు. ఆ సత్యాగ్రహం తర్వాత 1928లో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనేటటువంటిది సుభాష్ చంద్రబోస్ మరియు జవహర్లాల్ నెహ్రూ వీళ్ళిద్దరూ కలిసి తీసుకొస్తారు. వీళ్ళిద్దరూ కూడా సోషలిస్టిక్ ఐడియాస్ ఉన్న వాళ్ళనమాట, సోషలిస్టిక్ ఐడియాలజీస్. 1929లో మీరట్ కాన్స్పిరసీ అనే జరుగుతుంది. 1929లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో భగత్ సింగ్ బాంబ్ దాడి చేస్తారు. మరి ఈ టైంలో 1929లో జిన్నా, మరి ముస్లిం లీగ్ లీడర్ అయినటువంటి జిన్నా 14 పాయింట్స్ డిమాండ్ చేస్తారు. అంటే ముస్లిమ్స్కి సంబంధించి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలని 14 పాయింట్ డిమాండ్స్ తీసుకొస్తారు. 1929లోనే బాంబ్ బ్లాస్ట్ అనేటటువంటిది, పబ్లిక్ సేఫ్టీ బిల్, ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్కి అగెనిస్ట్గా బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. 1929లో లాహోర్ సెషన్ అనేది జరుగుతుంది. కాంగ్రెస్ యొక్క లాహోర్ సెషన్లో ఇదిగో మనమేమో మోతీలాల్ నెహ్రూ కమిటీ అన్నారు, మనం ఇచ్చాం, మన డిమాండ్స్ని యాక్సెప్ట్ చేయకపోతే ఇంక మనం కంప్లీట్ ఇండిపెండెన్స్ అడగాల్సిందే, పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ అంటారు. 31 డిసెంబర్న ట్రై కలర్ని రావి నది ఒడ్డున జవహర్లాల్ నెహ్రూ ట్రై కలర్ని హాయిస్ట్ చేస్తారు. 1929లో ఢిల్లీ మేనిఫెస్టో అంటారు. అక్కడ లార్డ్ ఇర్విన్తో మాకున్న డిమాండ్స్ చెప్తామని చెప్తారు, ఒప్పుకోరు. అలా ఉన్నప్పుడు సరే అని చెప్పి 1930 జనవరి 26న ఫస్ట్ ఇండిపెండెన్స్ డేగా డిక్లేర్ చేస్తారు. అందుకే ఇప్పటికీ కూడా మనం రిపబ్లిక్ డేని ఎందుకు ఆ రోజు జరుపుకుంటాం, అందుకోసం అన్నమాట. రైట్ టు ఫ్రీడమ్ మాకుంది, పూర్ణ స్వరాజ్ కోసం పనిచేస్తాము అని ఈ జనవరి 26, 1930న మరి ప్లెడ్జ్ తీసుకుంటారు. 1929 లాహోర్ సెషన్లో ఈ జవహర్లాల్ నెహ్రూ ప్రెసిడెన్సీ నేతృత్వంలో పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ని తీసుకుంటాము. మరి ఆ టైంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేవి నిర్వహిస్తారు. 1930లో గాంధీజీని పిలుస్తారు. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మేము అటెండ్ అవ్వము అని చెప్తారు. డొమినియన్ స్టేటస్ దాని గురించి ఏమీ చెప్పలేదు అని చెప్పేసి వైస్రాయ్ని, ఇర్విన్ని డిమాండ్ చేస్తారు, కానీ ఏం చెప్పరు. ఆ తర్వాత అది ఫెయిల్ అవ్వగానే 1930లో మార్చి 12న దండీ మార్చ్ అనేటటువంటిది చేపడతారు. నేషనల్ లెవెల్ మూమెంట్ అన్నమాట. సబర్మతి ఆశ్రమం, అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుంచి దండీ వరకు కాలినడకన వెళ్ళడం అన్నమాట. సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్కి ఇది మొట్టమొదటి అడుగు. దండి దగ్గరికి వెళ్ళి అక్కడ సాల్ట్ని తయారు చేస్తారు. ఆ టైంలో అరెస్టులు అనేటటువంటివి జరుగుతాయి. గాంధీజీ, నెహ్రూ వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు, ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ.
1931లో ఇలా అయితే కాదు అని చెప్పి గాంధీజీని మళ్ళీ పిలుస్తారు. గాంధీ ఇర్విన్ ఒప్పందం అని పిలుస్తారు. అప్పుడు సరే నేను అయితే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతాను, మేము సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ని విత్డ్రా చేసుకుంటామని చెప్తారు. సో ఆ టైం 1931లో కరాచీ సెషన్లో ఇదిగో ఎకనామిక్ ప్రోగ్రామ్ అండ్ ఫండమెంటల్ రైట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ సెషన్లో కాంగ్రెస్ అనేటటువంటిది ఎకనామిక్ ప్రోగ్రామ్ ఫండమెంటల్ రైట్స్ని అగ్రీ చేసింది అని. సో దీన్ని ఈ కరాచీ సెషన్లో చెప్తారు. అసలు స్వరాజ్ అంటే ఏంటి అన్న దాని డెఫినేషన్ ఈ సెషన్లోనే చెప్తారు. 1931లో భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళ ముగ్గురిని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ టైంలో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో బ్రిటన్ వాళ్ళు కన్సెషన్స్ ఏమీ ఇవ్వము అన్నట్టుగా చెప్తారు. దాంతో మైనారిటీ యొక్క ఇంట్రెస్ట్లు ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ తలెత్తడంతో మళ్ళీ ఆ టాక్స్ కూడా ఫెయిల్ అవుతాయి. అందుకోసం తిరిగి రాగానే మళ్ళీ సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్ అనేటటువంటి స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ర్యామ్జీ మెక్డొనాల్డ్, అప్పుడున్నటువంటి యూకే యొక్క ప్రైమ్ మినిస్టర్ ర్యామ్జీ మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డ్ అనేటటువంటి దాన్ని అనౌన్స్ చేస్తారు. కమ్యూనల్ అవార్డ్ అంటే ఏంటి? ఈ డిప్రెస్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ఎలక్టోరేట్ ఇస్తాము అని. మరి అది దేశాన్నే విచ్ఛిన్నం చేస్తుంది అని గాంధీజీ ఎర్రవాడ జైలులోనే ఆ కమ్యూనల్ అవార్డ్కి ఎగెనెస్ట్గా ఫాస్ట్ ఆన్ టు దట్ ఆమరణ నిరాహార దీక్ష చేపడతారు. ఈ టైంలో మరి డిప్రెస్డ్ క్లాసెస్కి సంబంధించిన లీడర్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు గాంధీజీ మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. దాన్నే పూనా ఒప్పందము అని పిలుస్తారు. మదన్ మోహన్ మాలవ్య వీళ్ళిద్దరి మధ్య ఈ సయోధ్యను కుదిర్చి పూనా ప్యాక్ట్ జరిగేలాగా చూస్తారనమాట. పూనా ప్యాక్ట్ అనేది 1932లో జరుగుతుంది. కమ్యూనల్ అవార్డు వద్దు, సీట్స్ రిజర్వేషన్ ఇస్తాము అని చెప్తారనమాట డిప్రెస్డ్ క్లాసెస్కి సంబంధించి. అప్పుడు థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అక్కడ కూడా ఐఎన్సీ అటెండ్ అవ్వదు. ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లోనూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అటెండ్ అవుతారు, ఇంకొన్ని పార్టీస్ అటెండ్ అవుతాయి. బట్ ఐఎన్సీ రెండో దాంట్లో అటెండ్ అవుతుంది, 1, 3లో అటెండ్ అవ్వదు. 1933లో ఇండివిజువల్ సివిల్ డిసొబీడియన్స్ అంటే ఒక్కొక్క ఇండివిజువల్గా చేయాలి అని 1934లో సివిల్ డిసొబీడియన్స్ని వెనక్కి తీసుకుంటారు. ఆ టైంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేటటువంటి ఫామ్ అవుతుంది. ఆచార్య నరేంద్రదేవ్, జయప్రకాష్ నారాయణ్ కలిసి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేది ఫామ్ చేస్తారు. 1935లో సైమన్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ఆధారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం అనేది పాస్ చేస్తుంది. ఆల్ ఇండియా ఫెడరేషన్ని ఈ చట్టం కింద ప్రపోజ్ చేస్తారు. ఫస్ట్ టైం 3 లిస్టులని ప్రపోజ్ చేశారు. ఫెడరల్, ప్రావిన్షియల్, కన్కరెంట్. మన రాజ్యాంగంలో ఇప్పుడు ఎలా ఉన్నాయి అలాగా ఫెడరల్, ప్రావిన్షియల్, కన్కరెంట్ లిస్టులని ఈ 1935 దీంట్లో ప్రపోజ్ చేశారు. మనం ఏం చేశామంటే ఇంపార్టెంట్ చట్టాలన్నిటి మీదను ఒక వీడియో చేశాము, వీలైతే ఒక్కసారి చూసుకోండి. నెక్స్ట్ 1936 వస్తుంది. ఆల్ ఇండియా కిసాన్ సభ అనేటటువంటిది ఫామ్ అవుతుంది. ఎలక్షన్స్ అనేటటువంటివి 1935 చట్టం ప్రకారం మొదలవుతాయి. కాంగ్రెస్ మినిస్ట్రీస్ 8 రాష్ట్రాల్లో ఫామ్ అవుతాయి. 1939లో మరి కాంగ్రెస్ ఆర్ గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరి పర్మిషన్ లేకుండా బ్రిటిష్ వాళ్ళు మనల్ని జాయిన్ చేసేస్తారు World War IIలో. దాంతో మేము రిజైన్ చేస్తున్నామని చెప్తారు. ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటి దాన్ని సుభాష్ చంద్రబోస్ అదే టైంలో ఫామ్ చేస్తారు. 1932లో ఆల్ ఇండియా యాంటీ అన్టచబిలిటీ లీగ్ అనేది ఫామ్ అవుతుంది. 1933లో హరిజన్ అనేటటువంటి వీక్లీని గాంధీజీ మొదలు పెడతారు. 1933, 34 ఈ టైంలో వార్దా సెషన్లో హరిజన్ టూర్ని చేపట్టాలి అని. అంటే గాంధీజీ సివిల్ డిసొబీడియన్స్ అయిపోగానే ఇండివిజువల్ సత్యాగ్రహం అన్నాం కదా, ఆ టైంలో ఈ విధమైనటువంటి చర్యల్ని చేపడతారనమాట. ఇవి ప్యారలల్గా ఇందాక చెప్పిన ఈవెంట్స్కి జరుగుతూ ఉంటాయి. సరే, ఎప్పుడైతే World War I, II అనేది బిగిన్ అవుతుందో, వరల్డ్ వార్ బిగిన్ అవ్వగానే బ్రిటిష్ అనేటటువంటిది జర్మనీకి అగెనిస్ట్గా వార్ని డిక్లేర్ చేస్తుంది. ఇండియా యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటామని చెప్తుంది. దాంట్లో కాంగ్రెస్ అనేటటువంటిది మేము సపోర్ట్ చేస్తున్నామని మీకు చెప్పామా, మా యొక్క కన్సెంట్ లేకుండా మీరు ఎలా చెప్తారని రిజైన్ చేస్తారు. 1940లో లాహోర్ రెజల్యూషన్ వెరీ ఇంపార్టెంట్. లాహోర్ రెజల్యూషన్లో ముస్లిం లీగ్ అనేది సపరేట్ కంట్రీ మాకు కావాలి అని ఫస్ట్ టైం డిమాండ్ చేస్తుంది. ఆగస్ట్ ఆఫర్ అనేటటువంటి చేస్తారు వైస్రాయ్ లింగ్లిత్కు, కానీ డొమినియన్ స్టేటస్ ఇస్తాం మీకు లాంగ్ టర్మ్లో అంటారు. ఎందుకు ఇది ఇప్పుడు మాకు అవసరం లేనిది అన్నట్టుగా మన వాళ్ళు చెప్తారు. 1940లో మళ్ళీ ఇండివిజువల్ సత్యాగ్రహ అంటారు. అలా మొట్టమొదటి సత్యాగ్రహిగా వినోబా భావే ఉంటారు. సెకండ్ సత్యాగ్రహి జవహర్లాల్ నెహ్రూ, థర్డ్ బ్రహ్మదత్. ఇలాగ ఇండివిజువల్ సత్యాగ్రహ ఈ World War II టైంలో మొదలవుతుంది.
1942లో క్రిప్స్ మిషన్, మరి ఇండియా సపోర్ట్ కావాలి. క్రిప్స్ మిషన్ అనేటటువంటిది సర్ స్టాన్ఫర్డ్ క్రిప్స్ లీడర్ ఆఫ్ ది హౌస్ అన్నమాట, వార్ క్యాబినెట్ యొక్క మెంబర్ వస్తారు. డొమినియన్ స్టేటస్ ఇస్తాము, మీరు కామన్వెల్త్ కంట్రీస్లో ఉంటారా లేదా మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆస్ట్రేలియా డొమినియన్నే, అంటే దానికి హెడ్గా వచ్చేటప్పటికి బ్రిటిష్ క్వీన్ ఆర్ కింగ్ ఉంటారు, కానీ కంట్రీ మాత్రం ఇండిపెండెంట్. అలాంటి స్టేటస్ మనకి ఇస్తామని అప్పుడు చెప్పారు. సో ఆ టైంలో క్విట్ ఇండియా రెజల్యూషన్, వద్దు మాకు కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాల్సిందే, క్విట్ ఇండియా అని చెప్పి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బాంబేలో డిసైడ్ చేస్తుంది. క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అవ్వకముందే లీడర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసేస్తారనమాట. సో అందరినీ అరెస్ట్ చేస్తారు. అందుకే లీడర్లెస్ మూమెంట్గా దీన్ని అభివర్ణిస్తూ ఉంటారు. 1942లో ఇండియన్ నేషనల్ ఆర్మీని మోహన్ సింగ్ అనేటటువంటి వ్యక్తి యొక్క నేతృత్వంలో మొదలవుతుంది. ఆ తర్వాత దానికి ఇంపార్టెంట్ లీడర్గా సుభాష్ చంద్రబోస్ గారు అవుతారు. 1943లో కరాచీ సెషన్ అనేది జరుగుతుంది. డివైడ్ అండ్ క్విట్ స్లోగన్ని ముస్లిం లీగ్, మమ్మల్ని డివైడ్ చేయండి మీరు వెళ్ళిపోండి అని ముస్లిం లీగ్ అనేటటువంటిది డిమాండ్ చేయడం మొదలుపెడుతుంది. 1943లో బ్రిటిష్ వాళ్ళ చర్యలకు ఎగెనిస్ట్గా ఫాస్ట్ అనేది మొదలు పెడతారు. సో మరి అదే టైంలో 1943లో పాకిస్తాన్ డే అనేటటువంటి దాన్ని అబ్జర్వ్ చేస్తారు. 1943లో బెంగాల్ ఫెమైన్, గ్రేట్ ఫెమైన్ వస్తుంది. చర్చిల్ యొక్క అట్రాసిటీస్ చాలా మొత్తాన్ని దేశాన్ని కదిలిస్తాయి. సో బెంగాల్, ఢాకా ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఈ టైంలో ముస్లిం లీగ్, హిందూ మహాసభ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇవేవి కూడా క్విట్ ఇండియా మూమెంట్లో పార్టిసిపేట్ చేయాల. రాజగోపాలాచారి ఫార్ములా ఒకటి ప్రపోజ్ చేస్తారు, పాకిస్తాన్ని క్రియేట్ చేయాలి అని ఫస్ట్ టైం అక్కడ అగ్రీ చేస్తారు. ఆ తర్వాత వరల్డ్ వార్ 2లో ప్లెబిసైట్ అనేటటువంటిది పెడతాము, సపరేట్ చేస్తాము అని దేశాయి లియాఖత్ ప్లాన్ అనేటటువంటిది జరుగుతుంది. కానీ అటు ముస్లిం లీగ్ కానీ ఇటు ఐఎన్సీ కానీ రెండు ఒప్పుకోవు. మైనారిటీస్కి 20% రిజర్వేషన్స్ ఇస్తాం, సపరేట్ కంట్రీ వద్దు అని దేశాయి లియాఖత్ ప్లాన్ అనమాట, కానీ ఒప్పుకోరు. మరి ఆ టైంలో 1945లో వేవల్ ప్లాన్ అనేటటువంటిది వస్తుంది. షిమ్లా కాన్ఫరెన్స్ అనేటటువంటి జరుగుతుంది ఈ ప్లాన్ని డిస్కస్ చేయడానికి. ఇండియన్ నేషనల్ ఆర్మీ వాళ్ళ యొక్క ట్రయల్ అనేటటువంటిది ఐఎన్సీ అన్నామా, ఐఎన్ఏ అన్నామా, రెడ్ ఫోర్ట్లో మొదలవుతుంది. ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటే ఏంటి, 1938, 39 ఆ టైంలో హరిపురా సెషన్, ఈ త్రిపుర సెషన్స్లో త్రిపురీ సెషన్స్ వీటిలో సుభాష్ చంద్రబోస్ హెడ్గా ఉంటారు. మరి ఈ సెషన్కి వచ్చేటప్పటికి పట్టాభి సీతారామయ్యని గాంధీజీ ప్రపోజ్ చేయడంతో ఆయన రిజైన్ చేసేస్తారు సుభాష్ చంద్రబోస్. ఆ తర్వాత 1940లో అబుల్ కలాం ఆజాద్ ప్రెసిడెంట్ అవుతారు, ఐఎన్సీ ప్రెసిడెంట్. ఆ తర్వాత ఆయన ఇండిపెండెన్స్ వచ్చాక ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ కూడా. 1941లో మరి సుభాష్ చంద్రబోస్ని హౌస్ అరెస్ట్లో ఉంచుతారు, అక్కడి నుంచి పారిపోతారు. సింగపూర్, అటు నుంచి జపాన్ ఇలాగ వెళ్తారనమాట. 1945-46 ఆ టైంలో ఐఎన్ఏ అనేటటువంటిది మేజర్ అప్సర్జెస్ తీసుకొని వస్తుంది. ఐఎన్ఏ ట్రయల్స్కి ఎగెనెస్ట్గా అటు ఇండియాలో ఇటు ఎన్నో చోట్ల ప్రొటెస్ట్లు అనేటటువంటి మొదలవుతాయి. మరి సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటి స్టార్ట్ చేశారని చెప్పాం. ఆ తర్వాత ఐఎన్ఏకి కూడా ఆయన లీడర్గా ఉంటారు. కానీ ఐఎన్ఏని స్టార్ట్ చేసింది ఎవరు, మోహన్ బోస్ అని చదువుకున్న మోహన్ సింగ్. ఇదిలా ఉండగా 1946న 7 సంవత్సరాలు రషీద్ అలీ అనేటటువంటి వ్యక్తికి సంబంధించి 7 సంవత్సరాల జైలు శిక్ష వేస్తారు. అదే టైంలో రాయల్ ఇండియన్ నేవీ వాళ్ళ దగ్గర నుంచి మ్యూటినీ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నేవీ మ్యూటినీ స్టార్ట్ అవుతుందో ఇంకా మనం ఇక్కడున్నా ఇంకా ఎన్నో కాలం ఉండమో అని అర్థమైపోతుంది. దాంతో కాంగ్రెస్, సోషలిస్ట్ లీడర్సు, సిపిఐ వీళ్ళకి సపోర్ట్గా ఆర్ఐఎన్ మ్యూటినీ చేపడుతుంది. దాంతో 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనే దాన్ని పంపిస్తారు. అది సపరేట్ పాకిస్తాన్ని రిజెక్ట్ చేస్తుంది, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి అని చెప్తుంది, కానీ ఒప్పుకోరు, ముస్లిం లీగ్ ఒప్పుకోరు. 1946లో ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఫామ్ చేయాలంటారు. ఫస్ట్ ముస్లిం లీగ్ ఒప్పుకోదు, ఆ తర్వాత గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి ఒప్పుకొని దాంట్లో పార్ట్గా ఉంటుంది. కానీ ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ మాకు ఉండాలి, ఫినాన్స్ మినిస్ట్రీ ఇలా అంటారు. అయినా సరే ఒప్పుకుంటారు, ఓకే అన్నట్టుగా. అప్పుడు ఇదిగోండి ముస్లిం లీగ్ అనేటటువంటిది ప్లాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఎలక్షన్స్ అవుతాయి. ఐఎన్సీ అనేటటువంటిది క్యాబినెట్ మిషన్ని యాక్సెప్ట్ చేస్తుంది. మరి D-Day 1946న మేము ఉండము దీంట్లో అని చెప్పి మాకు డైరెక్ట్ యాక్షన్ డే అంటారు. డైరెక్ట్ యాక్షన్ డేని చేపడుతుంది. హ్యూజ్ స్కేల్లో కమ్యూనల్ వైలెన్స్ అనేటటువంటిది అవుతుంది. దాంతో 1946లో ఇంటరిమ్ గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో, సో D-Day ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తారో ఇంకా కలిసి ఉండడం కుదరదు అనేది అర్థమైపోతుంది. దాంతో ఫస్ట్ సెషన్ జరిగినప్పుడు ఐఎన్సీ సెషన్కి ముస్లిం లీగ్ అటెండ్ అవ్వదు, బైకాట్ చేస్తుంది.
జవహర్లాల్ నెహ్రూ ఈ 1946 డిసెంబర్న ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ అనే దాన్ని మూవ్ చేస్తారు. ఇది ఇప్పుడు మన యొక్క ప్రియాంబుల్ యొక్క స్పిరిట్గా దీన్ని చెప్తాము. 1947 ఫిబ్రవరిన వైస్రాయ్కి లెటర్ రాస్తారు, ఇంక మేము ముస్లిం లీగ్తో కలిసి ఉండలేమని. దాంతో మౌంట్ బాటన్ అనేటటువంటి వ్యక్తిని వైస్రాయ్గా అపాయింట్ చేస్తారు. ఫస్ట్ గవర్నర్ జనరల్, ఆయన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ గవర్నర్ జనరల్గా 1948 వరకు ఉంటారు. మౌంట్ బాటన్ వచ్చిన తర్వాత 3rd జూన్ ప్లాన్ అని కూడా పిలుస్తారు. సో ఇండిపెండెన్స్ ఇతో పాటు పార్టీషన్ కూడా ప్లాన్ చేస్తారు. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ని పాస్ చేస్తారు. 15th ఆగస్ట్ని ఇండిపెండెన్స్ డేగా డిక్లేర్ చేస్తూ 2 కమిటీస్ని అపాయింట్ చేస్తారు. సర్ గ్రెజిల్ రాడ్క్లిఫ్ అనేటటువంటి దాని కింద బెంగాల్ మరియు పంజాబ్ని డివైడ్ చేసేందుకు గాను రాడ్క్లిఫ్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా మనకి 1857 నుంచి 1947 మధ్యలో ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మధ్యలో ఇన్ని విధాలుగా ఇండిపెండెన్స్ అనేటటువంటిది సాధించడం జరిగింది. ఆ తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అవ్వడము, అది రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడము, 1950 జనవరి 26న ఫైనల్గా దాన్ని అడాప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాము. ఇదండి మన క్రొనాలజీ. ఇవన్నీ కూడా బ్రీఫ్ ఈవెంట్స్. మళ్ళీ దీంట్లో ఒక్కొక్కటిగా మీరు ఇన్డెప్త్ చదువుకోవచ్చు. బట్ ఇది ఇన్ బ్రీఫ్గా ఏంటి అని. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.